భక్త్యుత్పత్తి వివృద్ధ విస్తీర్ణ దశామోదిత అని చెప్పారు ఒక శ్లోకంలో. ఈ యొక్క 10వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయములను భక్తి జనించి వృద్ధి పొందటం కోసము మనందరిలో కూడా భక్తి ఉంటుంది. భక్తి అది మరింత వృద్ధి పొందడం కోసం ఏ విధంగా అయితే మొక్కకు మనం నిరంతరము కాపాడుతుంటామో, ఒక విత్తనము నాటి మొక్క వచ్చి మొలకెత్తిన తర్వాత దానికి రోజు కావలసినటువంటి నీరు వనరులు ఏ విధంగా దానికి అందిస్తూ ఉంటామో, అదే విధంగా మనలో భక్తి వృద్ధి పొందటానికి భగవానుని కళ్యాణ గుణాలు అనంతమైనవనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అదే సందర్భంలో సమస్త జగత్తు యొక్క స్వరూప స్థితి, ప్రవృత్తులు ఇవి రెండు కూడా భగవానుని ఆధీనమైనవి అనేటువంటి అంశాన్ని, వీటిని తెలియజేసేటువంటి బుద్ధిని ఈ యొక్క 10వ అధ్యాయంలో సవిస్తారముగా చెప్పబడింది అంటారు పరమపూజ్యులైనటువంటి శ్రీ యామనాచార్యులు వారు అనమాట. మన శిలాప్రభుపాల వారి భగవద్గీత యథాతథంలో 3వ అధ్యాయం సంగ్రహం కనుక చూస్తే, భౌతిక జగనమునందు కానీ ఆధ్యాత్మిక జగమునందు కానీ శక్తి పూర్ణమును, సౌందర్యపూర్ణమును, వైభవోపేతమును లేదా ఉదాత్తమును ఆశ్చర్యకారకమైన విషయములన్నీ శ్రీకృష్ణ భగవాను దివ్య శక్తులు మరియు విభూతుల యొక్క పాక్షిక వ్యక్తీకరణములై ఉన్నవి. ఈ భౌతిక జగత్తులో కానీ ఆధ్యాత్మిక జగత్తులో కానీ శక్తిపూర్ణమైనటువంటివి కానీ, సౌందర్యమైనటువంటివి కానీ, వైభవంతో కూడినటువంటివి కానీ, ఉదాత్తమైనటువంటివి కానీ, ఆశ్చర్యకరమైనటువంటి అన్ని విషయములు కూడా భగవాను యొక్క దివ్య శక్తులు లేదా విభూతుల యొక్క పాక్షిక వ్యక్తీకరణలే. మనం చూడగలిగింది కేవలం పాక్షికమే. సర్వకారణములకు కారణముగా సమస్తమునకు ఆధారము మరియు సారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే సర్వ జీవులకు పరమ పూజ లక్ష్యమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము భగవద్గీత యథాతథం పుస్తకంలో 3వ అధ్యాయానికి సంగ్రహంగా మనం చూస్తాం అనమాట. తర్వాత విభూతి అనే పదానికి వెళ్తే, వి అంటే విశేషము అనేటువంటి, వివిధమైనటువంటి అని అర్థం వస్తుంది. భూ అంటే ఉండుట, విభుడు అంటే భర్త, అధిపతి, సర్వ సృష్టికి మూలం అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. సో విభూతి అంటే చొచ్చుకుపోయినటువంటి, వ్యాపించిన, విస్తరించిన, సమృద్ధిగా, అపారమైన, పరాక్రమము గల, శక్తివంతమైన, వైభవము, ఐశ్వర్యం అనేటువంటి అనేకమైనటువంటి గుణములు, లక్షణములు, భగవంతుని యొక్క విశేష గుణగణాలన్నీ కూడా ఆ పదములో ఉంటాయి. అంటే భగవాను యొక్క విభూతి ఏదైతే ఉన్నదో, భగవాను యొక్క సమస్త లక్షణముల యొక్క వ్యాపకత్వం ఏదైతే ఉన్నదో దాని గురించి తెలియజేసేదే మనకు 10వ అధ్యాయం అనమాట. సో అలా చూసుకుంటూ పోతే మనకు ప్రాథమికంగా ఈ యొక్క అధ్యాయాన్ని 4 ప్రాథమికమైనటువంటి విభాగాలు చేసుకోవచ్చు. 1 నుంచి 7 శ్లోకముల దాకా సర్వమునకు మూలమైన శ్రీకృష్ణుని సంపూర్ణముగా తెలుసుకోవడం అనేటువంటిది అసాధ్యమైన విషయం ఎవరికైనా కానీ. అదే సందర్భంలో 8 నుంచి 11 శ్లోకాల దాకా శుద్ధ భక్తి, భగవద్గీత యొక్క సారాంశము అక్కడ చెప్పబడుతుంది మనకి. ప్రత్యేకించి ఈ అధ్యాయంలో చతుశ్లోకి భగవద్గీత అనుకుంటాం కదా, 10వ అధ్యాయంలో 8, 9, 10, 11 ఆ 4 శ్లోకములు చతుశ్లోకి భగవద్గీత అని చెప్పుకుంటాం. ఆ భగవద్గీత యొక్క సారాంశము, శుద్ధ భక్తి తత్వాన్ని ఆ 4 శ్లోకాలలో మనం అర్థం చేసుకుంటాం. తర్వాత 12 నుంచి 18 శ్లోకముల దాకా అర్జునుడు కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని అంగీకరించేటువంటి అంశాలను మనం అక్కడ వివరించుకుంటాం. తర్వాత 19 నుంచి 42 శ్లోకముల దాకా ఇక నిరంతరముగా కృష్ణ భగవానుడు తన యొక్క విభూతులను, వైభవాలను గురించి మనకు వివరిస్తారనమాట. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నామో, భక్తి మనలో వృద్ధి చెందటానికి, లేని వారికి జనించి వృద్ధి చెందటము, ఉన్నవారికి వృద్ధి చెందటం కోసం ఈ యొక్క భగవాను యొక్క విశేషమైన అనంతమైనటువంటి విభూతులు, వైభవాలను గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో అలా చెప్పుకుంటూ మనం మొట్టమొదటి శ్లోకంలోకి వెళ్దాం. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. హరే కృష్ణ. విలాసిని మాతాజీ 4వ శ్లోకం మీనింగ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో
శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష వక్ష్యామి హితకామ్యయా. హరే కృష్ణ. మన చదువు. మీనింగ్ కూడా చదవండి, మీనింగ్ కూడా చదవండి మాతాజీ కింద తాత్పర్యం. హరే కృష్ణ. వెళ్ళాల్సింది మాతాజీ. హరే కృష్ణ ప్రభు, చెప్పు. వినపడట్లేదు. కింది చదవమంటారా ప్రభు? చదవండి మాతాజీ, తాత్పర్యం చదవండి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, బాహువులు గల ఓ అర్జున, మరల ఆలకింపును. నీవు నాకు ప్రియ మిత్రుడవు భగతచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. జై శ్రీ సేవని మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండాత్ హరే కృష్ణ. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు కలవు అర్జున, మరలా ఆలకింపు. నీవు నాకు ప్రియమిత్రుడగొటితే ఇంతవరకు వివరించిన జ్ఞానము కలను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకే నేను వచించదను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ కౌశలి మాతాజీ. हरे कृष्ण प्रणाम प्रभु ధన్యవాद दंडवत माताजी, प्रणाम ధన్యవాद हरे माताजी. कृष्ण हरे कृष्ण. श्री भगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు గల ఓ అర్జున, మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియ మిత్రుడగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను. ప్రభుపాదకి జయ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు, ఓ మహాబాహువులు ఉన్నటువంటి అర్జున, మరొక్కసారి నీకు చెప్తున్నా విను. ఎందుకంటే నీవు నాకు ప్రియమిత్రుడవగుటచే, భగవంతుని యొక్క విశేషమైనటువంటి ఐశ్వర్యము మనకు ఎప్పుడు అర్థమవుతుంది, భగవానునికి ఎంత సమీపముగా ఎంత దగ్గరగా మనము సేవించగలిగితే అంత ఐశ్వర్యమును భగవాను గురించి మనం అర్థం చేసుకోగలము. ఇంతవరకు వివరించినటువంటి జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించదను అనేటువంటి విషయాన్ని చెప్తారన్నమాట. శిలాప్రభుపాల వారి భాష్యం కనుక మనం చూసుకుంటే, ప్రాథమికంగా ఈ యొక్క భాష్యాన్ని, శిలాప్రభుపాదుల వారి భాష్యాన్ని మనం ప్రాథమికంగా 5 ముఖ్యాంశాలు శిలాప్రభుపాల వారు చెప్తారు. భగవానుడంటే ఎవరు అని మనకు వివరిస్తారు. తరువాత దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే అంశాన్ని మనకు స్పష్టం చేస్తారు. సో తదుపరి విభూతుల యొక్క ఉపదేశం గురించి, శ్రవణ మహిమ గురించి, కృష్ణ చర్చల అర్హత గురించి 5 ముఖ్యాంశాలను తన భాష్యంలో శిలాప్రభుపాద మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. భగవానుడు ఎవరు, ఎవరిని మనం భగవాను అనొచ్చు అంటే, ఎవరి శక్తి, యశస్సు, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనేటువంటి 6 విభూతులు ఎవరికైతే సమగ్రముగా ఉంటాయో, కలిగిన వాడే భగవానుడని పరాశరముని వివరించారంటారు శిలాప్రభుపాద భాష్యంలో. దీనికి ప్రామాణికమైనటువంటి శ్లోకం మనకు విష్ణు పురాణము 6:5-47 కనిపిస్తుంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియః జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణాం భగవానిహి. అనంతమైనటువంటి ఐశ్వర్యము, ఈశ్వరతత్వము అంటే సమస్తమును కూడా కలిగి ఉండేటువంటి స్థితి. అంటే ఏదైతే ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటిది, ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి ఈ సమస్తము ఎక్కడి నుంచి వచ్చింది, భగవాను నుంచే వచ్చింది. అదే విషయం భగవాను మనకి ఇదే అధ్యాయంలో చెప్తారు, 8వ శ్లోకంలో అనమాట. సో ఈశ్వరతత్వం ఏదైతే ఉంటుందో, సమగ్రమును కలిగినటువంటిది ఈశ్వరతత్వము, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య శక్తి. ఈ భౌతిక ఆధ్యాత్మిక జగత్తులన్నిటినీ కూడా నిలబెట్టి నడుపుతున్నటువంటి సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి సమస్త శక్తులను ఎవరిస్తున్నారు? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు. యశశః కీర్తి కలిగినటువంటి వాడు,
అంటే కీర్తి ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే నిరంతరమైనటువంటి రక్షణ ఇచ్చేటువంటి స్థితి ఉంటుందో అటువంటి స్థితిలోనే మనకు కీర్తి కలుగుతుంది అనమాట. సో అటువంటి రక్షణ ఇచ్చేటువంటి వాడెవరు? భగవానుడు. సౌందర్యము, సమస్తమైనటువంటి సౌందర్యమునకు మూలము భగవానుడే. అదే విధముగా వైరాగ్యము, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి వైరాగ్య స్థితి చూపించేటువంటి అంటే తాను అన్నిటిలో ఉన్నా, తాను అన్నిటికీ కారణమైన, తాను దేనికి అంటని స్థితి ఎవరైతే ఉంటారో అదే భగవానుడు. మనం కనుక చూస్తే ఉద్ధవగీత సందర్భంగా కూడా భగవానుడు సమస్తమైనటువంటి యదువంశము నాశనమైన తర్వాత ఆ యొక్క ఒక వృక్షము కింద కూర్చొని ఉంటే ఉద్ధవుడు ఆయన్ని సమీపిస్తే ఆయన తన ఆనందమైనటువంటి సచ్చిదానంద స్థితిని కలిగి ఉన్నాడనమాట. సమస్తమైనటువంటి పరివారము, కుటుంబము, సమస్తము సర్వనాశనం అయిపోయినా కూడా భగవాను యొక్క వైరాగ్య స్థితి, ఎందుకంటే ఆయనకి తెలుసు ఇవన్నీ కూడా పరిమితమైనటువంటి స్థితులు అనేటువంటివి, తాత్కాలికమైనటువంటివి అని తెలుసు. ఆయన ముఖములోని సచ్చిదానంద స్థితి అప్పుడు కూడా అలాగే ఉన్నదని చెప్తుంది మనకు శ్రీమద్ భాగవతం అనమాట. సో అనంతమైనటువంటి వైరాగ్యము కలిగి ఉన్నవాడు భగవానుడు. కానీ అంతేకాదు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంటారు శిలా ప్రభుపాద భాష్యంలో వివరిస్తూ. భూమిపై అవతరించినప్పుడు శ్రీకృష్ణుడు ఈ 6 విభూతులను కూడా, ఏమిటవి? ఐశ్వర్యస్య సమగ్రస్య, వీర్యస్య యశస్రియ, జ్ఞాన వైరాగ్యోశ్చైవ, ఇవన్నీ కూడా పరిపూర్ణముగా ఆయన ప్రదర్శించాడు. ఇప్పుడే మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. అందుకనే పరాశరుడు వంటి మహామునులు కూడా, పరాశరుడు అంటే వ్యాస భగవాను యొక్క తండ్రి అనమాట, వంటి మహామునులు కూడా ఆయనను దేవదేవునిగా అంగీకరించారంటారు శిలా ప్రభుపాద. అంతేకాదు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలోనే మనకు భగవాను యొక్క స్పష్టత కనిపిస్తుంది అనమాట. ఏతేచాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే అని చెప్తుంది ఆ శ్లోకము. ఇంతవరకు అప్పటిదాకా అనేక రకములైనటువంటి అవతారములన్నీ చెప్పుకుంటూ వస్తూ, ఇంతవరకు పేర్కొనబడినటువంటి అవతారములన్నీ కూడా భగవాను యొక్క అంశావతారములు లేదా కళావతారములే. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయంగా భగవానుడు అయినారు. కృష్ణస్తు భగవాన్ స్వయం. అందుకే దానవులచే కలత సృష్టించబడినప్పుడు అటువంటి అవతారములు లోకములో వ్యక్తమవుతూ ఉంటాయి. భక్తులను రక్షించుటకే భగవానుడు అటులా అవతరించును అనే అంశాన్ని మనకు ఆ శ్లోకం చెప్తుందనమాట. ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థయాం సంభవామి యుగే యుగే. ప్రతి సందర్భములో ఎప్పుడు ఏ అవసరమైనా భగవానుడు తాను ఈ భౌతిక జగత్తులో అవతరిస్తాడు. తదుపరి విభూతులు ఇందాక చెప్పుకున్నాం. భగవంతుని యొక్క విభూతుల ఉపదేశము, ఏ విధముగా ఆయన శక్తి సమస్తము ఆధ్యాత్మిక భౌతిక జగత్తులలో వ్యాపించి ఉన్నదని చెప్తూ 7వ అధ్యాయం నుంచి ఆయన తన వివిధ శక్తుల గురించి తెలియచేస్తూ వస్తున్న భగవానుడు అర్జునుల్లో నిశ్చయమైనటువంటి భక్తిని స్థాపించడం కోసం ఈ అధ్యాయంలో తన ప్రత్యేక విభూతులను, సృష్టి విస్తారాలను కూడా వివరిస్తారు. ఉదాహరణకు చూస్తే మనం భగవద్గీత 7వ అధ్యాయంలో చెప్పినటువంటి ఒక శ్లోకం, భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి 8 అంశముల సముదాయము నా యొక్క భిన్న ప్రకృతి అంటాడు భగవానుడు అక్కడ అనమాట. సో ఏదైతే భౌతిక జగత్తులో ఉన్నదో ఇదంతా కూడా భగవానికి సంబంధం ఉన్నటువంటిది, భగవాను యొక్క శక్తి విస్తారమే, అందులో ఎటువంటి సంశయము లేదనమాట. ఇప్పటికే భగవానుడు మనకు స్పష్టం చేస్తున్నారు. తర్వాత శ్రీల ప్రభుపాద వారు శ్రవణ మహిమ గురించి చెప్తారు. ప్రత్యేకించి శ్రీకృష్ణుని గురించి భక్తుల సాంగత్యములో ఎంత శ్రవణం చేస్తే మానవులు భక్తిలో అంతటి స్థిరత్వాన్ని, వృద్ధిని త్వరగా పొందగలుగుతారు. కొంతమంది మాకు సమయం లేదండి, మేము రోజు మా పాటికి మేము చదువుకుంటుంటామని చెప్పేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. తప్పేమీ లేదు అది. కానీ దానిగా చదివేటువంటి ప్రయత్నములో సందేహం వచ్చింది, ఎవరిని అడుగుతారు? అర్థం కాలేదు, ఎవరిని అడుగుతారు? దాన్ని స్కిప్ చేసి వెళ్ళిపోతుంటారనమాట. మనకి తెలుగులో సామెత ఉంది, అర్థము లేని చదువు వ్యర్థము అనేటువంటిది అనమాట. సో దానికన్నా కూడా సత్సాంగత్యములో ఎప్పుడైతే మనము
ఒకరికొకరం నలుగురు అందరం కూర్చొని మనము చర్చించుకుంటున్నామో, సంభాషించుకుంటున్నామో, ఒకరికి తెలియని విషయాలు ఒకరికి చెప్పుకుంటున్నామో, అప్పుడు ఆటోమేటిక్గా మనలో పరిణతి కలుగుతుంది అనమాట. ఆ యొక్క శాస్త్ర జ్ఞానము, భగవంతుని యొక్క ఉపదేశ జ్ఞాన పరిణతి మనకు కలుగుతుంది అనమాట. తద్వారా భక్తిలో మనకు స్థిరత్వం లభిస్తుంది. మనం భక్తిలో త్వరగా పురోగతి చెందటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పురోగతి అత్యవసరము. ఎంత త్వరగా చేయగలిగితే అంత మంచిది. ఎందుకని ఈ శరీరము చాలా కాలపరిమితికి, మినిమం కాలపరిమితికి లోనయ్యేటువంటిది అనమాట. ఎంత త్వరగా మనము భగవానుని గురించిన జ్ఞానమును అధ్యయనము చేసి సాధన చేస్తే అంత త్వరగా మనము ఈ భౌతిక జగత్తు నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జన్మరాహిత్యమే మానవ జన్మ యొక్క ముఖ్యోద్దేశము, లక్ష్యము. కాబట్టి అందుకని శిలా ప్రభుపాద చెప్తారు, కృష్ణుని యొక్క చర్చల అర్హత గురించి. కృష్ణునికి సంబంధించిన చర్చలు కేవలం కృష్ణ భక్తి భావనలో నిజంగా లగ్నమైన వారి మధ్యనే జరుగుతాయి. మీరు కావాలంటే మీరు గమనిస్తే కనుక అంతకుముందు ఇప్పుడు మీరు సత్సాంగత్యంలోకి వచ్చే రాకముందు, వచ్చిన తర్వాత మీరు మీ మాటలలో కానీ ఇతరులతో మీ సంభాషణలో కానీ తేడాని మనం గమనించవచ్చు. మనము వీలైనంత వరకు కృష్ణ సంబంధమైనటువంటి విషయాన్ని చర్చించటానికే ఇష్టపడతాము, అది వినటానికే ఇష్టపడతాం. మిగిలినవన్నీ కూడా అప్రస్తుతంగా మనకు కనిపిస్తుంటాయి. ఎందుకు వీళ్ళు కాలం వృధా చేసుకుంటున్నారు అనేటువంటి బాధ కలుగుతుంది అనమాట వాళ్ళని చూస్తున్నప్పుడు. ఎందుకని? శాస్త్ర జ్ఞానం లేకపోవడం వల్ల. మనం కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉండి ఉండవచ్చు, కానీ సత్సాంగత్య మహత్యం వల్ల మన గురువులు, శిక్షా గురువులు, దీక్షా గురువుల ఉపదేశ జ్ఞానం వల్ల, శిలాప్రపాల వారి యొక్క గ్రంథమూలముగా మనము అనేక రకమైనటువంటి విషయములు నిరంతరముగా వింటుంటాం. కాబట్టి మనకు ఆ విధమైనటువంటి పురోగతి కనిపిస్తుంది అనమాట. అర్జునుడు తనకు అత్యంత ప్రియమైన వాడు కాబట్టి అందుకే ఆయన హితం కోరి శ్రీకృష్ణుడు ఈ రహస్య జ్ఞానాన్ని ఉపదేశించారు. చెప్తున్న భగవద్గీతలోనే మనకు 9వ శ్లోకంలో వస్తుంది, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా శిష్యులే, నా యొక్క ఎవరైతే భక్తులు ఉంటారో వారు ఒకరికొకరు ఉపదేశాలు చేసుకుంటూ, దేని గురించి? నా గురించి అనమాట. కథయంతశ్చ మాం, నా యొక్క కథలను చెప్పుకుంటూ వాళ్ళ ఆనందానుభూతికి లోనవుతూ ఉంటారు. ఇది శుద్ధ భక్త స్థితిలో మనము పురోగమించడానికి అవసరమైనటువంటివి, ఆచరించదగినటువంటిది. ప్రాక్టీస్ ఏంటంటే, సాధన ఏంటంటే బోధయంత పరస్పరం, ఒకళ్ళకొకళ్ళం సత్సాంగత్యములో చేరటము, సత్సాంగత్యములో చర్చించుకోవటము, ఒకరికి తెలిసినవి ఇంకొకరితో పంచుకోవటము. అందుకే మిమ్మల్ని మొదట్లో నేను అడిగా, మీరు ఇవాళ మీకు నచ్చిన విషయములు ఒక్క విషయం కనీసం రాసి పెట్టుకొని అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి అనే విషయాన్ని మీకు చెప్పడం, విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. తర్వాత 2వ శ్లోకంలోకి వెళ్దాం. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. హరే కృష్ణ. స్వర్ణ మాతాజీ, 4వ శ్లోకం మీనింగ్ మాతాజీ. హరే కృష్ణ. హరే మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హ దేవానాం మహర్షిణాం చ సర్వసః. సర్వ విధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై ఉన్నందున దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలుసుకొనజాలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సరోజన మాతాజీ, సరోజన మంగునూరి. హరే కృష్ణ మాతాజీ. 4వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ దండసనం. ప్రభు దండత్ మాతాజీ, చదవండి మాతాజీ. రోజు మాతాజీలో నిలుచుకుంటాం కదా ప్రభుజీ. పర్లేదు మాతాజీ, చదవండి. నమే విదు సురగణ ప్రభవం న మహర్షయః అహమాదిర్షి దేవానాం మహర్షీణాం చ సర్వశః. సర్వవిధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై ఉన్నందున దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలుసుకొనజాలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. సునీత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.
హరే కృష్ణ. ధన్- సార్. न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानां మహర్షీణాం చ సర్వశః. సర్వ విధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై ఉన్నందున దేవతా సమూహము కాని మహర్షులు కాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలుసుకొనజాలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ అసలు సర్వ విధములా నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై ఉన్నందున దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలుసుకుని చాలరు. మీరందరూ శ్రీమద్ భాగవతం ఆల్రెడీ 3వ స్కందం పూర్తి చేసుకున్నారు కాబట్టి 4వ స్కందంలో ఉన్నారు నాకు తెలిసినంత వరకు మీరు. సో 3వ స్కందంలో 4వ స్కందంలో అనేక సందర్భములలో భౌతిక జగత్తు సృష్టి జగత్తు విశ్వ సృష్టి గురించి వస్తుందన్నమాట. సర్గ విసర్గ మీరు చెప్పుకొని ఉంటారు. మొట్టమొదట బ్రహ్మాండములో ఏదైతే హిరణ్య గర్భములో ఎవరు గర్భోదక శైన విష్ణువు యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవిస్తాడు. ఆయన బ్రహ్మ జనిస్తాడు, తొలిజీవిగా బ్రహ్మ జనిస్తాడు. ఆ బ్రహ్మ తదుపరి దేవతలను మహర్షులను వీళ్ళందరినీ ప్రజాపతులను వీళ్ళందరినీ సృష్టిస్తాడు. సో మీకు అందరికీ తెలిసే ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు భగవాన్, సర్వ విధములా నేనే దేవతలకు మహర్షులకు మూలము. ఎందుకని ఆ దేవతలు మహర్షులు భౌతిక జగత్తులో ప్రకటమవటానికి కారణము బ్రహ్మ, బ్రహ్మ ప్రకటమవటానికి కారణము మా గర్భోదక శయన విష్ణువు, గర్భోదక శయన విష్ణువు శ్రీకృష్ణ భగవాను యొక్క అంశ. సో ఆ విధముగా ఒక పురుషావతారము ఆయన యొక్క శ్రీకృష్ణ భగవాను ఒక పురుషావతారము గర్భోదక శయన విష్ణువు. సో ఆ విధముగా భగవానుడు విధి నేరుగా ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి తెలియలేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఎలక్ట్రిసిటీ వాడుకుంటున్నాము, ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఎలా తయారవుతుందో మనకు తెలియకపోవచ్చు, కానీ వాడుకుంటూ ఉంటాం మనం. అదే విషయం ఇక్కడ కూడా దేవతలకు ఋషులకు కూడా వాస్తవానికి మూలం నేనే, కానీ వాళ్ళు కూడా నా ఉత్పత్తిని విభూతులను తెలుసుకోలేరు నా గురించి. ఎందుకంటే వాళ్ళ పరిధికి అతీతమైనటువంటి విషయం ఇదని భగవానుడు చెప్తున్నాడు అనమాట. శ్రీకృష్ణుడే సర్వకారణ కారణుడు అంట శిలా ప్రభుపాద. అదొక అంశాన్ని, పాండిత్యం లేదా మానసిక కల్పనలు అనేటువంటి రెండో విషయాన్ని, నిజతత్వ అవగాహనకు మార్గము భగవాను యొక్క నిర్హేతుక కరుణ, భక్తుల శరణాగతి అనేటువంటి మరొక 5 ముఖ్యాంశాలను శ్రీ ప్రభుపాద తమ భాష్యంలో మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ శ్లోకానికి అనమాట. బ్రహ్మ సంహితను అనుసరించి శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు, సర్వకారణ కారణుడు. అది మనకు తెలిసిన విషయమే. ఆయన దేవతలకు ఋషులకు సైతం కూడా మూల పురుషుడే. ఇప్పుడే చెప్పుకున్నాం ఆ వివరాలను, ఏ విధంగా వాళ్ళు బ్రహ్మ ద్వారా ఈ భౌతిక జగత్తులో ప్రకటమయ్యారనేటువంటి విషయాలు అనమాట. వారికి కూడా ఆయన నామరూపాలు సంపూర్ణముగా అర్థము కావని సాక్షాత్తు భగవానుడు ఇక్కడ ప్రకటించారు. ఎందుకంటే వారికి కూడా భగవాన్ని దర్శించేటువంటి అవకాశం లభించదు ఎప్పుడు కూడా. సో అందుకని ఈ సందర్భంగా బ్రహ్మ సంహితలో శ్లోకం ఏంటంటే, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఇప్పటికే మీ అందరికీ కూడా ఈ పాటికి శ్లోకం నోటికి వచ్చేసి ఉంటుంది. చాలా మందికి ఎవరైతే రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ. గోవింద నామముతో ఖ్యాతికెక్కిన శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు. అతడు సచ్చిదానంద రూపము కలిగినటువంటి వాడు, అనాది అయిన వాడు, సర్వమునకు మూలము, సమస్త కారణములకు మూల కారణము ఆయనే అనేటువంటి విషయాలని మనకి ఆ శ్లోకం స్పష్టం చేస్తుంది అనమాట. కేవలం లౌకిక పాండిత్యం, మానసిక కల్పనలు లేదా ఇంద్రియాల ద్వారా శ్రీకృష్ణుని అవగాహన చేసుకోవడం సాధ్యము కాదు, ఎవరికీ సాధ్యము కాదు, ఇంక్లూడింగ్ దేవతలకు కూడా శ్రీకృష్ణ భగవాను గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం తెలుసుకోవడం అనేటువంటి సాధ్యం కాదు. ఒకవేళ అందువల్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎవరైతే తెలుసుకోలేరో వారు నిరాకారతత్వాన్ని, కనీసం భగవాను యొక్క సగుణ సాకారతత్వాన్ని అర్థం చేసుకోలేని, అనుభూతి చెందనటువంటి వారందరూ కూడా నిరాకారతత్వమైనటువంటి బ్రహ్మతేజముని మాత్రమే చేరగలరని శ్రీలాప్రభా స్పష్టం చేస్తున్నారు. సామాన్య మానవుడిగా అవతరించినటువంటి భగవానుడు చేసేటువంటి అసాధారణ లీలలు మనకి ఆచార్యులు గురువులు చెప్తారనమాట. ఏదైనా మనము చేస్తే కర్మ, భగవానుడు చేస్తే లీల అని చెప్తారనమాట. ఎందుకంటే భౌతికతతో కూడినటువంటిది కర్మ, దైవికమైనటువంటిది, దివ్యమైనటువంటిది భగవాను లీల. అందుకే భగవాన్ చెప్తారు జన్మ కర్మ చమే దివ్యం అని చెప్తారు కదా భగవానుడు. ఆయన జన్మ కర్మ కూడా దివ్యమైనటువంటివి. అందుకనే భగవానుని కర్మలన్నిటినీ మనము లీలలని చెప్పుకుంటాం అనమాట.
ఆయన ఈ భౌతిక జగత్తులో సామాన్య మానవుడిగా అవతరించిన అసాధారణమైనటువంటి లీలాల అంతరార్థాన్ని అందరూ గ్రహించలేరు. కేవలము భక్తి భావన సంపూర్ణ శరణాగతి చేసినటువంటి వారికే ఆ అంతరార్థము కనీసంలో కనీసం కొన్ని లీలల్లో అర్థమయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. కేవలం భగవద్గీత భాగవతముల అధ్యయనం ద్వారా మరియు దివ్య స్థితిని పొందడం ద్వారా ఏ విధంగా సాధు సాంగత్యము, సత్సాంగత్యము, శాస్త్ర సాంగత్యము ద్వారానే ఆయన నిజ తత్వాన్ని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే భగవద్గీత జ్ఞానశాస్త్రము, శ్రీమద్ భాగవతము విజ్ఞాన శాస్త్రం అని మనం చెప్పుకుంటాము. ఎందుకంటే భగవద్గీతలో ఏదైతే విన్నామో దీన్ని ఎలా అనుభూతి చెందవచ్చో శ్రీమద్ భాగవతము ఉదాహరణలతో సహా స్పష్టముగా జరిగినటువంటి పురాణములలో జరిగినటువంటి ఇప్పటివరకు జరిగిన అనేక రకములైనటువంటి కథలతో సంఘటనలతో అవన్నీ మనకి సంపూర్ణముగా వివరిస్తుంది. కాబట్టి ఇది జ్ఞానశాస్త్రము, అది విజ్ఞాన శాస్త్రం అని మనం చెప్పుకుంటాము. ఎవరైతే భగవద్గీత భాగవతాలని అధ్యయనం చేస్తారో వారికి మాత్రమే ఈ భగవతత్వ వాస్తవమైనటువంటి వాసుదేవ జ్ఞానం వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. జీవులు తమ నిజ స్థితిని తెలుసుకోలేరని గ్రహించినటువంటి భగవానుడు వారిపై కరుణతో భూమిపై అవతరిస్తారు ఆయన. అందుకని మనం చెప్పుకున్నాం భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయాం సంభవామి యుగే యుగే. ప్రతి యుగములో ఆయన ఎందుకు అవతరిస్తాడు? 3 ప్రాథమికమైనటువంటి విశేషముల కోసం. ఒకటి పరిత్రాణాయ సాధూనాం, తన భక్తులను అనుగ్రహించటం కోసము. మొట్టమొదటిది ఆయన భౌతిక జగత్తులో అవతరించడానికి మొదటి లక్ష్యం భక్తులని అనుగ్రహించడం కోసమే. రెండోది భక్తులను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని నాశనం చేయటం కోసము, తద్వారా ధర్మ సంస్థాపనను తిరిగి నెలకొల్పడం కోసము. ఇప్పుడు భగవద్గీత ఏదైతే ఉన్నదో, భాగవతం ఏదైతే ఉన్నదో ఇదంతా ఏం చెప్తుంది? ధర్మాన్ని తెలియచేస్తుంది. మనము ఎలా మన జీవితాన్ని మలుచుకోవాలి, ఎలా మన జీవితాన్ని కొనసాగించాలి, ఎలా భగవతత్వ జ్ఞానాన్ని మనము మన జీవితాల్లో భాగం చేసుకోవాలనేటువంటి విషయాలను తెలుపుతుంది. కాబట్టి ధర్మ ఉద్ధరణ జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని మనం చెప్పుకుంటాం. ధర్మాన్ని ఎలా రక్షించాలి అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించటమే. ఏదైతే మన శాస్త్రంలో, భగవద్గీతలో, భాగవతములో, పురాణములలో ఏదైతే చెప్పబడి ఉన్నదో వాటిని శాస్త్రములలో చెప్పినటువంటి జ్ఞానాన్ని యథాతథముగా మన జీవితంలో భాగం చేసుకోవటమే ధర్మరక్షణ. ఆ ధర్మరక్షణ, మన ధర్మమును ఆచరిస్తే ధర్మము రక్షించబడుతుంది. ధర్మాన్ని ఆచరించకపోతే ధర్మం ఎక్కడ రక్షించబడుతుందండి? ఊరికే పేరు మాత్రం చెప్పినందువల్ల ఉపయోగం. ధర్మో రక్షతి రక్షిత పెద్ద స్లోగన్లు రాసి బోర్డులు కట్టినందువల్ల ఉపయోగం లేదు. ఆచరణ ముఖ్యమైనటువంటిది అనమాట. ఎవరైతే ధర్మాచరణ చేస్తున్నారో వారే ధర్మాన్ని రక్షించిన వాళ్ళు అవుతారనమాట. అందుకనే భూమిపై ఆయన అవతరిస్తాడు ఈ 3 ప్రాథమికమైనటువంటి అంశాల కోసం. ప్రత్యేకించి మొట్టమొదటిది పరిత్రాణాయ సాధూనాం, తన భక్తులను అనుగ్రహించడం కోసం. అయితే ఏంటంటే భౌతిక కాలుష్యం వల్ల కొందరు కల్పనాపరులు నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో భగవానుడికి ఆకారము లేదు అని చెప్పేది ఉన్నతమైనదిగా భ్రమిస్తూ ఉంటారు అంటారు శ్రీల ప్రభుపాద అనమాట. అయితే భక్తులు మటుకు శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణంగా శరణాగతిన భక్తులు మాత్రమే ఆయన కరుణతో ఆయనను దేవదేవునిగా అర్థం చేసుకుంటారు. ఇది మ్యూచువల్ అనమాట. ఒకటే ఏ యథామాం ప్రపద్యంతే అని భగవాను చెప్తాడు కదా. ఎవరు ఏ విధముగా నాకు ప్రపత్తి చేస్తే, ఎవరు ఏ విధముగా భగవాను సగుణ సాకారుడనేటువంటి భావముతో, శరణాగతి భావంతో నేను భగవానునికి నిత్యదాసుడను, అది భౌతిక జగత్తు కావచ్చు, ఆధ్యాత్మిక జగత్తు కావచ్చు, ఎక్కడైనా కూడా నేను భగవానుని సేవించడం కోసమే ఉద్దేశించబడిన వాడను అనేటువంటి లక్ష్యముతో, జ్ఞానముతో, అనుభూతితో, సాధనతో ఎవరైతే భగవానుని సేవిస్తారో వారికి ఆయన అదే విధంగా అనుగ్రహిస్తాడు. ఎవరైతే భగవానుడు నిర్గుణ నిరాకారుడు అనుకుంటారో వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాడు భగవానుడు. అందుకే మహర్షులు కూడా పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుని ఆ దేవదేవుణ్ణి శరణు వేడాలని అంగీకరించారనమాట. సో ఆదిశంకరాచార్యులు వారు గోవిందాష్టకం అని ఒక శ్లోకం రాస్తారు. అందులో సత్యం, ఇది మీకు ఇంటర్నెట్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా పాడారు, మీరు వినే ఉంటారు చాలా మంది. చాలా బాగుంటుంది ఈ యొక్క గోవిందాష్టకంలో. సత్యం జ్ఞానం అనంతం నిత్యం అనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం మనాయాసం పరమాయాసం మాయా కల్పిత నానాకారమనాకారం భువనాకారం
క్షామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం అంటుందన్నమాట ఆ శ్లోకం. ఆ యొక్క శ్లోకంలో అష్టకంలో ఉన్నటువంటి ఒక శ్లోకము. సత్యము, జ్ఞానము, శాశ్వతము, స్థిరమైన వాడు ఎవరో, ఆకాశమునకు కట్టుబడి లేని శాశ్వతమైనటువంటి ఆకాశం ఎవరో, గోశాలలో సంతోషముగా తిరుగాడున్నది ఎవరో, సమస్యలకు అతీతుడు, సమస్యలకు ముగింపు ఎవరో, భ్రమచే నిరాకారుడుగాను అనేక ఆకారములతోనూ కనిపించువాడు ఎవరో, విశ్వాకారుడు మరియు లక్ష్మీనాథుడు ఎవరో, అటువంటి ఆనందపు అంతిమ గమ్యమగు గోవిందునికి నేను ప్రణమత గోవిందం పరమానందం, గోవిందునికి నేను ప్రణమిల్లుతున్నానని ఆ శ్లోకం ఆ గోవిందాష్టకంలో చెప్తారనమాట. ఇదే విషయాలన్నీ మనకి తరువాత శ్లోకంలో భగవానుడు కూడా స్పష్టం చేస్తారు. ఈ యొక్క భగవానుని విశేష లక్షణములన్నీ కూడా అన్నమాట చెప్పుకుంటూ తర్వాత మనం 3వ శ్లోకంలోకి వెళ్దాం. యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. హరే కృష్ణ. స్వర్ణమాతాజీ ఇందాక 6 స్వర్ణమాతాజీ ఉన్నారు, ఇంకో స్వర్ణమాతాజీ ఉన్నారు. చదువుతారా మాతాజీ? స్వర్ణమాతాజీ. ప్రభు ఇందాక నేను చదవలేదు ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. ఓకే, మీరు ఇంకో స్వర్ణ ఇంకో స్వర్ణ చదివారు, ఇప్పుడు నేను చదువుతాను ప్రభు. చదవండి మాతాజీ, ప్లీజ్ ప్లీజ్. యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ మధ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను పుట్టకలేని వానిగాను అనాదిగాను సర్వలోకములకు దివ్య ప్రభువుగాను తెలుసుకున్నవాడు మాత్రమే మనుషులందరిలో భ్రాంతిరహితుడై సర్వ పాపముల నుంచి విముక్తుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ. సరోజిని మాతాజీ వేరే మాత. ఇందాక సరోజిని నంగనూరి మాత చదివారు, ఇంకో సరోజిని అనే పేరు ఉన్నది. మాత మీరు వేరే లేకపోతే సేమ్? ఓకే, సుభాషిణి మాత చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢస మధ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నన్ను పుట్టగలేని వాడుగాను అనాదిగను సర్వలోకములకు దివ్య ప్రభువుగాను తెలుసుకొనిన వాడు మాత్రమే మనుజులందరిలో భ్రాంతి రహితుడై సర్వ పాపముల నుంచి విముక్తుడగును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్స్ మాత. యశోద మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రణామ్స్. మాతాజీ. యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నన్ను పుట్టుకలేని వాడిగాను అనాదిగాను సర్వలోకములకు దివ్య ప్రభువుగాను తెలుసుకునిన వాడు మాత్రమే మనుషులందరిలో భ్రాంతి రహితుడై సర్వ పాపముల నుంచి ముక్తుడగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. నన్ను పుట్టుక లేని వానిగను, భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి పుట్టుక అనేటువంటిది లేదు. అనాదిగను అంటే సర్వమునకు మూలము తానేనని, సర్వలోకములకు దివ్య ప్రభు అని ఎవరైతే తెలుసుకుంటారో వారు మనుషులందరిలో భ్రాంతిరహితులై సర్వ పాపముల నుంచి విముక్తిని పొందుతారు, ముక్తులవుతారు అనే విషయాన్ని ఇక్కడ భగవాను స్పష్టం చేస్తున్నారు అనమాట. సో ఇది ఎవరు తెలుసుకుంటారంటే వేలాది మనుషులలో వేలాదిలో ఒక్కరు మాత్రమే తెలుసుకుంటారు. అది భగవానుడు మనకి 7వ అధ్యాయంలో అప్పటికే చెప్పారనమాట. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతాపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషుల్లో ఒక్కరు మాత్రమే నన్నది యథార్థంగా తెలుసుకోగలరని భగవాన్ అక్కడ స్పష్టం చేస్తున్నారు. అందుకే శిలా ప్రభుపాద అంటారు, ఆధ్యాత్మిక అనుభూతికి సాధన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సామాన్య జనుల కన్నా కూడా ఉత్తములు. వారిలో శ్రీకృష్ణుడు దేవదేవుడు, సర్వమునకు ప్రభువు, పుట్టుకలేనివాడు అనేటువంటి అవగాహనకు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మానుభవ ప్రాప్తిలో వాళ్ళు విజేతలై సర్వ విధములైనటువంటి పాప ఫలాల నుంచి కూడా ముక్తులు పొందుతారు. ఎందుకని
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పాడు భగవానుడు. సమస్తమైనటువంటి ఇతర మార్గములనన్నీ వదిలి కేవలం శ్రీకృష్ణ శరణాగతి చేసినటువంటి వారెవరైతే ఉన్నారో వారికి తప్పక నేను వారి పాపములన్నిటినీ కూడా పరిహరిస్తాను అని చెప్తాడు భగవానుడు అనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ మనకు చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. మరొక ఇక్కడ ముఖ్యమైనటువంటి పదం అజం అని దాన్ని వివరిస్తారు శిలా ప్రభుపాద. అంటే అజం అంటే పుట్టుక లేనివాడు, జ అంటే పుట్టుక, అజ అంటే పుట్టుక లేనివాడు. శ్రీకృష్ణుడు అజునిగా వర్ణించబడ్డారు. బద్ధజీవులందరూ కూడా భౌతిక బంధాల వల్ల దేహాలు మారుస్తుంటే భగవాను యొక్క దేహము మార్పురహితమైనటువంటిది. మనకు ఆత్మ శరీరము వేరు వేరు, కానీ భగవానునికి ఆత్మ దేహము రెండు ఒకటే. 4వ అధ్యాయంలో మనకు మొదట్లోనే వస్తుందన్నమాట. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్నహం అవ్యయం అని భగవానుడు చెప్తే నేను సూర్యుడికి వివస్వానుడికి చెప్పానంటే అదేంది, మన ఇద్దరం సమకాలికులమే కదా, నువ్వు ఎలా చెప్పావని అర్జునుడైతే, నేను గతంలో ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, నువ్వు ముందు ఉన్నాను, నువ్వు ఉంటావు, కానీ నీకు ఏది జ్ఞాపకం ఉండదు, ఎందుకంటే నీ శరీరం మారిపోతుంది, కానీ నేను శరీరం మార్పు ఉండదు, నేను అదే విధంగా ఉంటాను. సో ఆయన భౌతిక ప్రపంచానికి వచ్చినా కూడా తన అంతరంగ శక్తి ద్వారా దివ్య శక్తిలోనే స్థితిలో ఉంటారనమాట భగవానుడు ఎప్పుడు కూడా. అందుకనే ఆయనకి దేవకీ సుతునిగా సామాన్య శిశువు వల్ల ఆయన జన్మించలేదు, ఇతరుల ఒక తల్లి గర్భము నుంచి జన్మించినట్టుగా జన్మించలేదు. మొట్టమొదట ఆయన తన ఆది రూపాన్ని దర్శనమిచ్చాడనమాట. చతుర్భుజములతో, శంకుచక్రములతో, గదాపద్మములతో ఆయన దర్శనమిచ్చాడు. ఆ తదుపరి వారి ప్రార్థన వల్ల సామాన్య బాలునిగా మారాడనే విషయం మనకు శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది, మనకు తెలిసిన విషయమే. 10వ స్కందం 3వ అధ్యాయంలోని 9-10 శ్లోకాలు చెప్తాయి. తమ అద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజ శంఖ గదార్జుదాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం మహార్య వైఢూర్య కిరీట కుండలాత్విషా పరిషక్వక్త సహస్రకుంతలం ఉద్ధామ కాంచంగ కంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐక్షత. ఆ విధంగా దర్శనమిచ్చాడు భగవానుడు అనమాట. సో ఏ విధముగా చతుర్భుజములతో, శంఖ చక్రములతో, గదా పద్మములతో, కిరీటములతో, కొండలములతో, పట్టు పీతాంబరములతో, ఆభరణములతో, దివ్యమైనటువంటి కాంతితో, అద్భుతమైనటువంటి రూపముతో ఆయన దేవకీ వసుదేవులకు దర్శనమిచ్చాడు. ఆ విషయం శ్రీమద్ భాగవతంలో తదుపరి ఆయన బాలుడుగా శిశువుగా మారిపోయినాడని చెప్తుందనమాట. సో ఖచ్చితంగా భగవానుడికి ఇక్కడ పుట్టుక కాదు, ఆయన అవతరించటము అంటాం మనం. భగవానుడు ఎప్పుడు వచ్చినా ఆయన స్త్రీ గర్భంలో జనించేదానికన్నా అవతరిస్తారు భగవానుడు ఎప్పుడు ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు అనమాట. సో అందుకనే తాళపాక హనుమాచార్యుల వారు అంటారు, సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే అంటారు. నవ్వుతూ దేందట దేవకీదేవి. ఈ భౌతిక జగత్తులో ఏ తల్లి కూడా నవ్వుతూ బిడ్డను కనలేదు ఇటువంటి పరిస్థితుల్లో అనమాట. ఎందుకంటే అంత భయానకమైనటువంటి మనకి చెప్తుంటారు పెద్దలు కూడా, ప్రసూతి వైరాగ్యం అంటారు. బిడ్డని కనేటప్పుడు వచ్చేటువంటి వైరాగ్యం ఏదైతే ఉన్నదో అది ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. సో అంత బాధాకరమైన స్థితి కనిపిస్తుంది, కానీ ఆ శిశువు జన్మించిన తర్వాత ఆ తల్లి ఆనందానికి లోనవుతున్నది అనమాట. సో అదే విధంగా ఇక్కడ కానీ యశోదా తల్లి ఎలా జన్మనిచ్చింది, ఆమెకి సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకీదేవి నవ్వుతూ కన్నదనమాట. ఎందుకంటే ఆమె అంత ఆనందానుభూతిని పొందింది, భగవాన్ సాక్షాత్తు దర్శనము కలిగింది, ఆయన శిశువుగా మారటము చూసిందనమాట. సో అందుకని ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి వాక్యము వేత్యలోక మహేశ్వరం అని శిలా ప్రభుపాద మనకు వివరిస్తారు. అంటే సర్వలోక మహేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు సమస్త లోకాలకి దివ్యమైనటువంటి ప్రభు అనే విషయం ఇక్కడ స్పష్టము చేయబడింది అనమాట. ఆయన విశ్వ సృష్టికి ముందు ఉన్నారు. అదే సందర్భంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నుంచి రుద్రును, ఇతర దేవతలు సృష్టి అందును సృష్టింపబడిన సర్వం వీటికన్నా కూడా భిన్నమైనటువంటి వాడు భగవానుడు. ఇందాక చెప్తున్నాం భిన్నా ప్రకృతి అని చెప్పుకున్నాం. భగవానుని యొక్క సహజానికి భిన్నముగా ఉండేటువంటిది భౌతిక జగత్తు అనమాట. అయితే మూఢులు మాత్రమే ఆయనని సామాన్య మానవునిగా తెలుస్తారు. భగవానుడే చెప్తాడు ఆ విషయాన్ని, అవజానంతి మామూఢాః అని చెప్తాడు భగవద్గీతలో. సో మూఢులు ఆయనని మానవుల్లాగా అనుకుంటారు, కానీ సాక్షాత్తు భగవానుడు అనేటువంటి జ్ఞానం వాళ్ళకు కలగదనమాట. తర్వాత శిలా ప్రభుపాద మనకు భక్తియుత సేవ నిజమైనటువంటి శుభం కలిగిస్తుందని చెప్తారు ఈ యొక్క శ్లోక భాష్యంలో.
ఎవరైతే భగవద్విజ్ఞానంలో నిలిచి పాపాల నుంచి విముక్తి పొందడానికి నిరంతరమైనటువంటి భక్తియుత సేవ ద్వారానే, శ్రీకృష్ణ భగవాను భక్తియుత సేవ ద్వారానే ఆయన మనకు అర్థం కాగలదు. ఎందుకంటే భౌతిక జగత్తులో శుభ అశుభ అనేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, ఉద్వేగాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కేవలము మానసిక కల్పనలే, మనసు మీద ప్రభావము చూపేటువంటివే అనే విషయం అన్నమాట. భక్తి ప్రపత్తులతో ఎవరైతే కృష్ణ భక్తి భావనలో కర్మాచరణ చేస్తారో వాటిపైన నిజమైనటువంటి శుభము, సుఖము, ఆనందము ఆధారపడి ఉంటుంది అని శిలా ప్రభుపాద మనకి స్పష్టం చేస్తారనమాట. అదే సందర్భంలో శిలా ప్రభుపాద సన్యాసముని గురించి కూడా ప్రస్తావిస్తూ, నిజమైనటువంటి సన్యాసి ఎవరంటే దివ్య నిర్దేశము కలిగినటువంటి వారు. అంటే కర్మలు ఎప్పుడు మనకు శుభకరం కావాలంటే భగవద్గీత, భాగవతము లేదా ఆధ్యాత్మిక గురువు అంటే భగవాను యొక్క ప్రతినిధి, ప్రత్యేకించి గురు పరంపర కలిగినటువంటి ప్రామాణికమైనటువంటి గురువు, శాస్త్రము, సాధువుల నిర్దేశంలో మనము కర్మలు ఆచరించాలి. ఇందాకే చెప్పుకున్నాం అన్నమాట మనం ఇదే విషయాన్ని. కేవలం సన్యాస వేష ధోరణతో ఎవరు సన్యాసి కాలేరు అంటారు శిలా ప్రభుపాద. భగవానుని ఆదేశాలను తమ ధర్మంగా ఎవరైతే భావిస్తూ కర్మ చేస్తారో, తమ కర్మ ఫలాలను ఎవరైతే ఆశించరో వారు మాత్రమే నిజమైనటువంటి సన్యాసి లేదా యోగి అని భగవద్గీత 6వ అధ్యాయంలో మనకు స్పష్టమవుతుంది. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిరహన చాక్రియ అని చెప్తుంది అనమాట. అంటే కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా చేయవలసిన కర్మలను నిర్వహించే వారే సన్యాసి అవుతారు. వారే వాస్తవానికి నిజమైనటువంటి యోగి. అంతేగాని కేవలం అగ్నిని రగిలించకుండా కర్మలను చేయకుండా ఉండేటువంటి వాళ్ళు యోగి కాలేరు అనే విషయాన్ని భగవానుడు అక్కడ మనకు స్పష్టం చేస్తారనమాట 6వ అధ్యాయంలో. తదుపరి మనము 4-5 శ్లోకములు రెండు కూడా శిలాప్రపాద కల్పించారనమాట. సో ఈ శ్లోకాలని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బుద్ధిర్జ్ఞాన సమ్మోహ క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టి స్తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టి స్తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. హరే కృష్ణ ప్రభు, నేను చదవచ్చు. చదవండి మాత ప్లీజ్. హరే కృష్ణ. జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. బుద్ధి, జ్ఞానము, సంశయము గాని భ్రాంతి గాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖదుఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములు నా చేతనే సృష్టించబండి. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దామోదరి మాతాజీ చూస్తారు. దామోదర్ ప్రేమ. హరే కృష్ణ ప్రభు. ప్రణామ. హరే కృష్ణ. దండత్ మాతాజీ. బుద్ధిర్జ్ఞానం సమ్మోహః క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టి స్తపోదానం యశో యశః భవంతి భావభూతానాం మత్త ఏవ పృథగ్విధాః. శ్రీల ప్రభుపాద ద్వారా బుద్ధి, జ్ఞానము, సంశయము గాని భ్రాంతి గాని లేకుండుట,
క్షమ, గుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖ దుఃఖముల జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నంగు జీవుల వివిధ గుణములు నా చేతనే సృష్టింపబడినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. చదువుతాను ప్రభు. బుద్ధిర్జ్ఞానం సమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్ట తపో దానం యశో యశః భవంతి భావా భూతానాం మత్తా ఏవ పృథగ్విధాః బుద్ధి జ్ఞానము సంశయము గాని భ్రాంతి గాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖ దుఃఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములు నా చేతనే సృష్టింపబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మొత్తము ఏదైతే ఉన్నాయో గుణములన్నీ ఏవైతే చెప్తున్నాయో జీవుల యొక్క వివిధ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నా చేతనే సృష్టించబడినాయి. మనం చెప్పుకుంటాం, కంప్యూటర్ భాషలో చెప్పుకుంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అంటాం. అంటే మనం వాడేటువంటి ఫోన్ ఉందనుకోండి, ఫోన్ తయారీ ఒక రకం, అందులో ఏదైతే పనిచేసే విధానం ఉంటుందో అది దాన్ని సాఫ్ట్వేర్ అంటుంటాం కదా మనం. సో ఆ పనిచేసే విధానము అంటే జీవులు భౌతికమైనటువంటి సృష్టి, భౌతిక జీవితాన్ని నడపటానికి అవసరమైనటువంటి మిగిలినటువంటి సృష్టి ఏదైతే ఉన్నదో ఆ గుణములు కూడా నా నుంచే ఉద్భవించినాయని భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాం అనమాట. ఇది ఒక్కొక్కటిగా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. బుద్ధి, ఏవైతే విషయాలు ఏ విషయమైనా కానీ దాన్ని సరైన దృక్పథంతో ప్రత్యేకించి ఆధ్యాత్మికమైనటువంటి కోణములో ప్రతిదాన్ని కూడా మనము భౌతిక సంబంధించిన ప్రతిదాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జిత అని చెప్పుకుంటాము. అంటే భగవద్భక్తి కోసం ఏది అనుకూలమో, భగవద్భక్తికి ఏది ప్రతికూలమో ఈ రెండిటిని మనము విశ్లేషించుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని బుద్ధి అని చెప్పుకుంటాం మనము. తర్వాత జ్ఞానము. ఏది జ్ఞానం అంటే ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికము అని విషయ జ్ఞానమే వాస్తవమైనటువంటి జ్ఞానము. శ్రీమద్భాగవతం చెప్తుంది, వదంతి తత్తత్వం ఇదత్తత్వం యద్జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అని చెప్తుంది శ్రీమద్భాగవతము. జ్ఞానము అద్వయమైనటువంటి జ్ఞానం, ఇక దానికి రెండోదంటూ లేదండి, ఒకటే ఒక జ్ఞానం ఉన్నది. ఏంటా జ్ఞానం అంటే వదంతి తత్తత్వం ఇదత్తత్వం యద్జ్ఞానం అద్వయం. ఏంటా జ్ఞానం అంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. జ్ఞానం అంటే మూడే మూడు శబ్దములు, బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు, ఇక ఇతరములన్నీ కూడా అజ్ఞానము. అంటే కేవలము భగవత్ సంబంధమైన విషయములనే జ్ఞానముగా పరిగణించడం జరుగుతుంది అనమాట. అయితే ప్రస్తుత సమాజంలో మనం ఏంటంటే చదువు ఉంటే దాన్ని జ్ఞానం అనుకుంటున్నాం. చదువు ఉన్న సంస్కారం లేకపోతే అది జ్ఞానం ఎలా అవుతుంది? అందుకని మనకి విద్య అంటే ఏంటంటే చదువు ప్లస్ సంస్కారం ఏదైతే ఉంటాయో రెండింటిని కలిపి విద్య అంటారు. కేవలం అక్షర జ్ఞానం ఉంటే సరిపోదు, చదువు మాత్రమే అవుతుంది. ఇప్పుడు మన సమాజంలో చూస్తుంటాం, వాళ్ళు చదవటానికి ఎంబీబీఎస్లు లేదా ఎంఎస్లు లేదా ఇంకేదైనా పెద్ద పెద్ద కోర్సులు ఎంబీఏలు చదివి ఉంటారు, కానీ బుద్ధి మాత్రం వక్ర బుద్ధి అనేటువంటి విషయం మనం గమనించుకొని సంస్కారం లేని చదువులు అవన్నమాట. అక్షర జ్ఞానములో వివిధ రకములైనటువంటి వాళ్ళ గొప్పతనం ఉండొచ్చు, కానీ సంస్కారం అనేటువంటి జ్ఞానము లేకపోవటం వల్ల ఇంత చదువు కూడా వక్ర మార్గాలు పట్టి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందుకని ఏదైతే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి, సమస్తమునకు శ్రీకృష్ణుడే అనేటువంటి జ్ఞానం ఏదైతే తెలుసుకుంటామో ఇది వాస్తవమైనటువంటి జ్ఞానము. తర్వాత సంశయం, భ్రాంతి, ఎటువంటి సందేహము లేకుండా దివ్యతత్వాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడే ఈ యొక్క సంశయం అంటే అనుమానము, సందేహము లేదా మోహము అనేటువంటి భ్రాంతి రాహిత్యం అనేటువంటి స్థితిని మనం సాధించగలము. ఎప్పుడైతే అది పొందగలుగుతామో దాని నుంచే భ్రాంతి నుంచి మనం ముక్తులమవుతాము. అందుకని దేనిని కూడా మనం గుడ్డిగా అంగీకరించరాదు.
చాలా శ్రద్ధతో జాగ్రత్తతో ప్రత్యేకించి శాస్త్ర ప్రామాణికాన్ని అంగీకరించాలి. మనకి చెప్తున్న తెలుగులో ఒక పద్యం ఉంది, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడు పో నీతిపరుడు మహిళ సుమతి అంటుంది సుమతి శతకంలో పద్యం అనమాట. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వినొచ్చు, ఎవరు చెప్పినా వినొచ్చు, కానీ వినంగానే తొందరపడి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. ప్రత్యేకించి ప్రస్తుత సమాజంలో ఈ యూట్యూబ్లు వాట్సాప్లలో అనవసరమైన ఇన్ఫర్మేషన్ చాలా వచ్చి ప్రభావానికి లోనవుతుంది. మొన్న ఈ మధ్య నేను నా నిత్యం భాగవత సేవ క్లాసులో మాతాజీ చెప్తుంటే ఒక మాతాజీ చెప్పారనమాట, వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో వాళ్ళ బంధువులు ఆమె ఒక ఆమె ఉన్నదట, ఈ యూట్యూబ్లో వచ్చే ఈ భక్తి సంబంధమైనటువంటి విషయాలు విని 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 ఒక రకమైనటువంటి మానసిక రోగంలోకి వెళ్ళిపోయిందనమాట. ఆయన ఎవరో ఒక ఆయన చెప్తాడు, ఆయన చెప్పింది విని 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 ఏం చేసింది, ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలని చెప్పి మానసికమైనటువంటి రోగంలోకి. ఈ మధ్య విజయవాడ కనకదుర్గ టెంపుల్లో ఒక చిన్న గొడవ జరిగిందనమాట. ఎవరో ఒక ఆయన యూట్యూబ్లో ఏదో చెప్పాడట, చెప్పంగానే వాళ్ళందరూ బస్సులు వేసుకుని వచ్చారు, ఈ రోజు ఇక్కడ ఈ హోమం చేస్తే ఇంకేం తిరుగులేదు కాబట్టి మేము హోమం చేయాల్సిందని చెప్పారు. ఎవరు చెప్పారా మీరు ఇక్కడ అట్లా హోమాలు చేయడానికి వీల్లేదని? ఆ గుడి వాళ్ళు, గుడి మేనేజ్మెంట్ వాళ్ళకి లేదు లేదు మాకు ఫలానా ఆయన చెప్పాడు యూట్యూబ్లో చెప్పాడని. సో అట్లా పరిస్థితి అనమాట ప్రస్తుతం అనమాట. అందుకని వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక తొందరపడమాకండి. కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడు పో నీతిపరుడు మహిళ సుమతి అంటారు. అంటే మనం కని కళ్ళ నిజము, ఏది నిజము ఏది అబద్ధము మనం తెలుసుకోగలగాలి. ఏది నిబద్ధము ఏది అబద్ధము ఎలా తెలుస్తుంది? శాస్త్ర ప్రమాణంగానే ఏదైనా తెలుస్తుంది అనమాట. కానీ శాస్త్ర ఆధారంగా చెప్పినది శాస్త్రంలో ఇప్పుడు భగవద్గీత మనం వాట్సాప్లో చూస్తున్నాం, భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడని ఒక 100 స్టేట్మెంట్ రాసి పంపిస్తారనమాట. వాడితో నేను యుద్ధం చేస్తూనే ఉంటా ప్రతిరోజు కూడా. ఎవడైతే అది పంపిస్తాడో వాడికి వెంటనే నేను తిరుగుతూ రాస్తే ఇది భగవద్గీతలో ఎక్కడ ఉన్నాయో చూపించి నాకు నీకు ₹1,00,000 ఇస్తానని చెప్తాను అనమాట. ఇటువంటి నానా రకమైన భగవద్గీత కృష్ణుడు చెప్పాడని ఒక 10 పాయింట్లు 15 పాయింట్లు రాసేసి పంపించేస్తారు. అందులో ఒక్కటి భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి సందేశం ఉండదు, కానీ వాడు పంపించేస్తాడు కింద భగవద్గీతను రాసి పంపిస్తారనమాట. ఇటువంటి అజ్ఞానము చాలా మనకి ప్రస్తుత కాలంలో అది మన మీద దాడి చేస్తున్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, భ్రాంతి లేకుండా సంశయం లేకుండా. ఎందుకంటే సత్సాంగత్యం చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అనమాట. ఎందుకంటే తెలిసిన వారి దగ్గర నుంచి తెలుసుకోవటం ఉత్తమమైనటువంటి కార్యము. ఏది పడితే అది వింటము అజ్ఞానం అవుతుందన్నమాట. కానీ క్షమ, తరువాతది ఓర్పు మరియు క్షమాగుణాలను అలవర్చుకోవాలి. ఇతరుల సాధారణ అపరాధాలపై ఓర్పును కలిగి వారిని క్షమించాలా. మనం సమాజంలో చూస్తున్నాం, చాలా మంది చాలా చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. మనం ఆ వ్యక్తి యొక్క కోణం నుంచి మనం ఆలోచిస్తే వారు ఎందుకు చేశారనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకని అటువంటి చిన్న తప్పిదాలను క్షమించేటువంటి ఓపికను మనం తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత సత్యము, ఇప్పుడే చెప్పుకున్నాం, వాస్తవాలను అందరూ అవగాహన చేసుకునే విధానాన్ని, సత్యాన్ని ఖచ్చితంగా పలకాలా. ఇతరులకు నచ్చే విధంగా సత్యం పలకటం కూడా సాంఘిక మర్యాద అయినప్పటికీ కూడా వాస్తవానికి అది సత్యసంధత కాదు అంటారు శిలా ప్రభుపాద అనమాట. అందుకని దొంగను దొంగ అని చెప్పడమే సత్యం అవుతుంది ఎప్పుడు కూడా. సమర్థించే రూపుగా వాడు ఏమన్నా అనుకుంటాడేమో, వాడు ఏదైనా చెప్తాడేమో అనే భయభ్రాంతులతో చెప్పేటువంటిది అది సత్యము కాదు. అందుకని మనకి ఒక వాక్యం ఉంది, శాస్త్రవాక్యం, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం అని చెప్తున్నమాట. అంటే మహాత్ములు ఎవరు కూడా మనసులో ఏది ఉన్నదో వాక్కులో ఏది ఉన్నదో కర్మలో అదే ఉంటుంది. మన శిలాప్రభుపాద మీరు లెక్చర్స్ కనుక వింటూ ఉంటే శిలాప్రభుపాద తప్పుని తప్పు అని నిర్ద్వందంగా ఖండిస్తారు. ఆయన ఎటువంటి సంశయం ఉండదు, అవతల వ్యక్తి ఎవరు అనేటువంటి ఇది కూడా ఉండదు అనమాట. ఆయన నిర్ద్వందంగా అది తప్పు అంటే తప్పు అని ఖండిస్తారు, ఆయన ఎటువంటి సందేహం అవసరం లేదు. సో అది మహాత్ముల యొక్క లక్షణము. కానీ దురాత్మలు ఏం చేస్తారు? మనస్సన్యత్, మనసులో ఒకటి ఉంటుంది, వచస్సన్యత్, వాక్కులో ఇంకోటి ఉంది, చేసేటువంటిది ఇంకోటి ఉంటుంది. వీళ్ళని దురాత్ములు అంటారనమాట. అయితే ఒక ప్రమాదం, యథార్థవాది లోక విరోధి అని మనకి తెలుగులో ఒక సామెత ఉందనమాట. మనం వాస్తవాన్ని కనుక తెలియజేస్తుంటే కొన్నిసార్లు లోకమునకు మనకు వ్యతిరేకంగా తయారయ్యేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. దాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ మనము వాస్తవమైనటువంటి విషయాలను మనం అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సత్యమైనటువంటిది అనమాట. అయితే శిలాప్రభుపాద భగవద్గీతకి ఏం చెప్పారంటే, భగవద్గీత యథాతథము అని చెప్పారన్నమాట. భగవద్గీత ఎలా ఉందో దాన్ని అలాగే నేను అందిస్తున్నాను. భగవద్గీతను అర్జునుడు ఎలా అర్థం చేసుకున్నాడో నేను అలాగే అర్థం చేసుకునేదానికి మీకు ఈ యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఎటువంటి సందేహము లేదు అందులో.
అనేటువంటి విషయాన్ని శిలాప్రపాద ఎంత స్పష్టంగా ఖరాఖండిగా అంటుంటాం మనం తెలుగులో అనమాట, నిర్ద్వంద్వంగా ప్రకటించారు ఆయన యథాతథం అనేటువంటి విషయం. ఎందుకంటే అప్పటిదాకా మిగిలినటువంటి భగవద్గీత భాష్యములన్నీ కూడా ఎవరి వారి సొంత అభిప్రాయాలను చొప్పించడానికి ప్రయత్నం చేసి వాటికి భాష్యాలు అందించారు. కాబట్టి శిలాప్రభుపాద ఇంత స్పష్టముగా యథాతథమని ఇవ్వవలసి వస్తుందన్నమాట. తదుపరి ఇంద్రియ నిగ్రహము 7వది. అనవసరమైనటువంటి భోగాలలో ఇంద్రియాలను మనం నియోగించకూడదు. అనవసరమైన ఇంద్రియ భోగం ఏదైతే ఉన్నదో ఇది ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ప్రత్యేకించి ఇంద్రియములను భగవత్ సేవలో వినియోగించడమే ఉత్తమమైనటువంటి ఇంద్రియ ఆనందం, ఇంద్రియములకు ఆనందం కలిగించేటువంటి స్థితి. తర్వాత మనోనిగ్రహం, మనస్సును కూడా అనవసరమైన ఆలోచనల నుంచి నిరోధించి మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటో దాన్ని అర్థం చేసుకొని ప్రామాణికంగా ప్రచారం చేయటంలో వినియోగించాలి దాన్ని. ఇది మన మనోనిగ్రహము. నేను అందుకని మొదట్లో చెప్పాను అన్నమాట, శిలాప్రభుపాదుల వారి యొక్క జ్ఞానాన్ని మనము, ఈ యొక్క సంపదని మనం ఎంత ఎక్కువ మందికి అందించగలిగితే అంత అదృష్టవంతులము. శిలాప్రభుపాద అంత సంతోషిస్తారు, ఆనందిస్తారు. బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ప్రామాణికమైనదో అందరికీ కూడా భగవత్ తత్వ జ్ఞానాన్ని అందించేటువంటి నిరంతర ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి అనే విషయం అందరూ కూడా. అందుకని మిమ్మల్ని అందరూ ఒక సంకల్పం, ఈ అధ్యాయం అయిపోయే లోపల కనీసం మన సంఖ్యని ఇందాక 13 నుంచి 26 చేసుకోవాలంటే ప్రయత్నం మనం నిరంతరం చేద్దాం. ఒకనొక సందర్భంలో ఈ సత్సంగంలో, శనివార సత్సంగంలో 50 కూడా దాటినటువంటి సంఖ్య దాటినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తదుపరి ఎందుకు తగ్గిపోయినాయని నాకు తెలియదు, కానీ సో మళ్ళా ప్రయత్నం చేస్తే వారందరినీ కూడా మనము జత చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సుఖ దుఃఖములు, కృష్ణ భక్తిలో అభివృద్ధికి అనుకూలమైన దాన్ని గ్రహించి ప్రతికూలమైన దాన్ని మనం వదిలివేస్తూ ఉండాలి. ఇదే వాస్తవమైనటువంటి సుఖం అనమాట. ఇక జన్మ మృత్యువుల గురించి చెప్పేదే ఉంది, ఎందుకంటే జన్మ దేహానికి సంబంధించింది, ఆత్మకు మృత్యువు లేదు అనే అంశాన్ని ఇందులో కూడా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. శిలాప్రభుపాద వివరిస్తారు. అహింస అంటే కేవలం జంతువులను చంపడమే కాదు, ఇతరులకు కలతను లేదా దుఃఖాన్ని కలిగించే కార్యం చేయకుండా ఉండటం కూడా అహింసతో సమానం. ఇతరులకు దుఃఖాన్ని, కష్టాన్ని కలిగించేటువంటిది హింస కిందనే పరిగణించబడుతుంది అనమాట. తర్వాత సమత్వము, ఏదైతే అన్నిటినీ కూడా సమానముగా స్వీకరించేటువంటి, సమానముగా చూడగలిగేటువంటి తత్వం ఏదైతే ఉన్నదో రాగద్వేషాల నుంచి ముక్తి, సమతను సూచిస్తుంది అనమాట. అధిక అనురాగం కానీ అధిక విరాగం కానీ కలిగి ఉండుట ఎప్పటికీ మంచిది కాదంటారు శిలాప్రభుపాద. సంతుష్టి, మానవుడు అనవసరమైనటువంటి శ్రమతో అధికంగా విషయ వస్తు సేకరణ ఎప్పుడూ చేయకూడదు. అవసరానికన్నా మించి ఏర్పాటు చేర్చుకునేటువంటి వాడు మానవుడు అక్కడే భౌతిక జగత్తులో. ఇంకెవ్వరు కూడా తమ అవసరానికి మించి, మిగిలిన జీవరాశిలో ఏ జీవి కూడా తన అవసరానికి మించి చేర్చి పెట్టుకోదనమాట. మానవుడు అక్కడే అవసరానికి మించి చేర్చుకుంటాడు. తనకు అవసరం లేకపోయినా తన తరతరాలు, తన తరువాతి 10 తరాలు 20 తరాలు వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బతకాలనేటువంటి తాపత్రయం అనుకుంటాం మనం అనమాట. అంత అత్యాశతో కూడినటువంటిది. ఆశ పాశానికి కారణమవుతుంది, అత్యాశ పెనుపాశానికి కారణమవుతుంది అనమాట. సో అందుకని భగవత్ కరుణతో లభించిన దానితో సంతృప్తి చెందాలి. దీన్నే తుష్టి అంటారు. తర్వాత తపస్సు, భగవానుని గూర్చినటువంటి జ్ఞానార్జనము, నియమిత కర్మాచరణము, ఆధ్యాత్మిక పురోగతికి కఠినమైనటువంటి నియమపాలన, ఉపవాసం, ఇవన్నీ కూడా తపస్సుగానే పరిగణించబడతాయి. తర్వాత దానము, సంపాదనలో ఉత్తమ భాగం మనం కృష్ణ భక్తి భావన ప్రధర్మ ప్రచారానికి సద్వినియోగం చేయాలి. ప్రత్యేకించి అపాత్రాదానము చేయరాదు, దాని మీద చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. భయం, అభయం, భవిష్యత్తును గూర్చిన ఆలోచనే భయ కారణము. కృష్ణ భక్తి భావంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ కర్మల వల్ల భగవద్ధావం చేరుకునేటువంటి సంశయం ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ భయం అనేటువంటిది ఉండదు. అంటే శరీరం వదిలేస్తామనే భావనే తప్ప మరణం అనే ఆలోచనే ఉండదు వాళ్ళకి. అందుకని ఇతరులకు వారి భవిష్యత్తు, రాబోయే జన్మ గురించి తెలియకపోవడంతో వాళ్ళు ఇప్పుడు చింతలో ఉంటారు. కానీ కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి భయమే ఉండదు. ఎందుకంటే భయం అంటే, భయమునకు మరో పేరు మరణం అనమాట. సో శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకాన్ని శిలాప్రభుపాద ప్రస్తావిస్తారనమాట. నిమి చక్రవర్తి నవయోగను దర్శించడం. భయం ద్వితీయాభినివేశతః స్యాదీశాత్ అపేతస్య విపర్యాయో స్మృతి తన్మయా యాతో భుత అభేజేత్తం భక్చేక ఏషం గురుదేవతాత్మ.
భగవన్ మాయలో లీనమైన జీవుడు భౌతిక దేహంతో తాదాత్మ్యం చెంది భయం ఉత్పన్నమవుతుంది. నేనే దేహం అనుకుంటే భయం ఉత్పన్నమవుతుంది. ఆ విధంగా జీవుడు భగవత్ విముఖుడైనప్పుడు భగవద్దాసుడనే సహజ స్థితి మర్చిపోతాడు. ఇటువంటి మోహగ్రస్త భయానక స్థితి మాయ వలన కలుగుతుంది. బుద్ధిమంతుడు ప్రామాణిక గురుదేవుని తన ఆరాధ్య దైవముగను ప్రాణముగను భావించి ఆయన నిర్దేశంలో అనన్యమైనటువంటి భక్తి భావనలో అకుటింతంగా నిలిస్తే ఈ భయం అనేదాన్ని అధిగమిస్తారు. చిట్ట చివరిగా యశస్సు, కీర్తి, అపకీర్తి గురించి ప్రభుపాద చెప్తూ, ఎవరైనా గొప్ప భక్తుడని తెలియబడుటే నిజమైనటువంటి కీర్తి. ఇతరములు ఏమీ కాదండి. ఆయన మహానుభావుడు అండి, మహాత్ముడు, పరమ భాగవతోత్తముడు అని చెప్పుకోవటమే ఉత్తమమైనటువంటి కీర్తి అన్నమాట. అంతగమించినటువంటి కీర్తి ఇంకోటి లేదు. శ్రీకృష్ణ భగవాన్ భక్తియుత సేవలో నిలిచినటువంటి వాళ్ళు భగవాను యొక్క కరుణచే ఈ సద్గుణాలను తమలో ఈ 17 సద్గుణాలు ఏవైతే ఉన్నాయో మనము వృద్ధి చేసుకోగలమని శిలా ప్రభుపాద ఈ యొక్క శ్లోకములు రెండింటికి భాష్యములో ముగిస్తారనమాట. సో ఆ విధంగా ఇవాళ మనం చెప్పుకున్నటువంటి విషయములపై మీరు ఏదైనా చెప్పేవి కానీ అడిగేవి కానీ ఉండేటైతే అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయగలరు. నేను ముందుగానే విజ్ఞప్తి చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక్క పాయింట్ చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పటికే రాసి పెట్టుకొని ఉంటారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ. చివరిలో కొంచెం సమయం కొంచెం స్పీడ్గా చెప్పాను. నెక్స్ట్ టైం మనం ఏమైనా సందేహాలు ఉంటే దాన్ని కవర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు చెప్పినటువంటి 5 శ్లోకములలో మీకు ఏదైనా చెప్పేవి కానీ అడిగేవి కానీ ఉంటే అందరితో పంచుకునే ప్రయత్నం చేయగలరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. దండత్ మాతాజీ. భక్తుల సాంగత్యంలో ఉండటం వల్ల మొదటి శ్లోకంలో చెప్పారు, శ్రవణం చేయటం వల్ల మనలో భక్తి పెరుగుతుందని. అది నేనే నిదర్శనం ప్రభుజీ. ఈ సాంగత్యంలో ఉండటం వల్ల నేను చాలా చిన్నగా డెవలప్ అవుతున్నాను. మళ్ళా మార్పు మనకే తెలుస్తుంది. మార్పు వచ్చింది. అదొకటి. అప్రాప్త దానం అంటే ఏంటి? అపాత్రాదానం మాతాజీ. అపాత్రాదానం అంటే ఏంటంటే మనం దానం చేసేటువంటి మనలో ఉండేటువంటి ఒక మనకు సహజంగా మన అందరికీ ఉండేటువంటి అలవాటు అనమాట దానం చేయటం. అయితే మనం దానం చేస్తున్నప్పుడు ఆ దానం స్వీకరించే వ్యక్తి ఆ దానాన్ని తీసుకున్న దానాన్ని సద్వినియోగం చేస్తున్నాడా, దుర్వినియోగం ఉపయోగపడుతుందా అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే బజార్లో తిరుగుతున్నప్పుడు ఎవరైనా చేయి అడగగానే డబ్బులు వేస్తారు వాడికి. సో డబ్బులు వేసేటువంటిది చేస్తారన్నమాట. డబ్బులు ఇవ్వగానే వాడు దాన్ని ఏదైనా దుర్వినియోగం చేశాడని, ఎవరైనా మత్తు పదార్థములకు, మద్యపానమునకు, వ్యభిచారమునకు వాడాడనుకోండి, ఆ కర్మఫలం మనకు కూడా వచ్చి చేరుతుంది. సో అందుకని అపాత్రాదానం చేయకూడదు. అందుకని శిలాప్రపాద ఎప్పుడు చెప్తారంటే ఏదైనా లక్ష్మి ఏదైనా దానం ఇచ్చేటదే మనం దేవాలయములకు ఇవ్వటమే ఉత్తమమైనటువంటిది అనమాట. దేవాలయ నిర్మాణమునకు లేదా పుస్తక వితరణకు. ఏదైతే శిలాప్రపాద మనకి ఇచ్చినటువంటి మనకు ఉద్యమం ఏంటంటే పుస్తక వితరణ, పుస్తకాలు కొని అందరికి అందించేటువంటి ప్రయత్నం అనమాట. బయట ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ బజార్లలో కనిపించిన ఆహారం ఇవ్వటం ఉత్తమమైనటువంటిది. చాలా సందర్భంలో నేను కార్లో కూడా ఎప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్ కానీ లేదా ఇవి పెట్టుకుంటాం అనమాట. అవి కూడా ఏంటంటే ఓపెన్ చేసి ఇస్తాను బిస్కెట్స్. ఎవరైనా బజార్లో అడిగారనుకో, చేయి చాచారనుకో, వాళ్ళకి డబ్బులు ఇవ్వను, ఎవరికి డబ్బులు ఇచ్చే పనే లేదనమాట. బిస్కెట్ ప్యాకెట్ అది కూడా ఓపెన్ చేసి ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా ఇస్తే వాడు మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని నమ్ముకుని ఆ డబ్బులు తీసుకొని దుర్వినియోగం చేస్తాడు. సో అందుకని అపాత్రాదానం అంటే పాత్రను ఎరిగి దానం చేయటం. అంటే ఆ పాత్ర ఎవరికి ఇస్తున్నామో, ఎందుకు ఇస్తున్నామో, వారు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేస్తారో ఈ వివరాలన్నీ తెలుసుకొని దానం ఇవ్వటం ఉత్తమం అనమాట. అది పాత్రాదానం అవుతుంది. అలా కాకపోతే అపాత్రాదానం అవుతుంది అని చెప్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవతనం ప్రభుజీ. దండత్ మాతాజీ. ప్రభుజీ మీరు ఒక్కొక్క విషయం చెప్తారంటే మనసుకు హత్తుకునేటట్టుంటాయి ప్రభుజీ. ఏదో యూట్యూబ్ లో వస్తుందని అవే చూసి అదే చేసి అసలు శాస్త్రంలో ఉన్నది పక్కకే పెడతారు ప్రభుజీ. అది ఇప్పుడు దుర్గాదేవి దగ్గర యజ్ఞం చేస్తానికి బస్సులు తీసుకొని పోయినాడు, దానికి రెడీ అవుతారు ప్రభుజీ. ఎక్కడన్నా సత్సంగం అవుతుంది పోదాండ్రా అంటే నాకేడ పని తీరదు ప్రభుజీ. అందుకే మనం శాస్త్రాన్ని గురువు చెప్పింది నడుచుకోవాలి ప్రభుజీ. అందుకే ఏమంటారు ప్రభుజీ, గురువు అయిన విద్య గుడ్డి విద్య అంటారు ప్రభుజీ. ఇది చెప్పింది అది చెప్పింది కాదు, మనం ఎవరు శాస్త్రోక్తంగా చెప్తున్నారు, ఎవరు పరంపర చెప్తున్నారు అని అది తెలుసుకోవాలని అనుకుంటున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్లీజ్ అందరూ కూడా ప్లీజ్ వాయిస్ అవుట్.
నేను పిలవనా పేర్లు ఒక్కవాళ్ళని, మీరు ఏం చెప్తారు? 1 by 1. ఇందాక శ్లోకం చదవటానికి పిలిచినట్టే 1 by 1 పిలుస్తాను. మీరు ఒక్కొక్కళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి మీరు విన్నది. ఓకే. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఇందాక చెప్పినారు కదా ప్రభుజీ, హరే కృష్ణకి వచ్చిన తర్వాత మాకు మరణం అంటే భయం లేదు ప్రభుజీ. నిరంతరము శాస్త్రాలు వినడము, చదవడము, జపం, ఆ, చాంటింగ్ చేయడము ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అసలు మరణం అంటే ఇంకా భయం అనేది లేదు ప్రభుజీ. మనము మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం అవన్నీ వింటున్నాం కదా ప్రభుజీ. మేము ఇందాక మీరు కూడా అవునవును. చెప్పారు కాబట్టి మాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ అది. అందుకని ఇప్పుడు హరే హరే కృష్ణకి కృష్ణ. వచ్చిన తర్వాత నాకు అసలు టైమే సరిపోవట్లేదు ప్రభుజీ. అందరం అదే మాతాజీ, అందరం అదే స్థితిలో ఉన్నాం. ఇంకా మన మరణం గురించి ఆలోచించడానికి ఇంకా ఆలోచించే ఎక్కడ టైం టైం లేదు. ఉంటుంది ప్రభుజీ. బాగా చెప్పారు మాతాజీ, చాలా బాగా చెప్పారు. ఆనందంగా ఉంది ప్రభుజీ. నాకు ఇందులోకి వచ్చిన తర్వాత నేను ఏ జన్మలో చేసుకునే పుణ్యమో నేను ఈ హరే కృష్ణలోకి వచ్చి ప్రభుపాదులు వారి బుక్కులు చదువుతున్నా, శ్రవణం చేస్తున్నాను. చాలా ఆనందం. మీ సంగత్యంలో కూడా అది వింటున్నాను ప్రభుజీ. చాలా ఆనందంగా హరే ఉంది కృష్ణ. ప్రభుజీ నాకు. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు, నేను ఒకటి సరదాగా చెప్పొచ్చా ప్రభు? ఇప్పుడు మాతాజీ చెప్పండి ప్రభు, చెప్తున్నారు మలయాళ ప్రభు. మీరే ఏమంటారండి, ఎప్పుడు వీడు వచ్చి ఏదో ఒక ఏంటి పుల్ల పెట్టిపోతాడండి. లేదు ప్రభు, లేదు ప్రభు. మాతాజీ చెప్తుంటే మరణం అంటే భయం లేదంటే, దీని ఈ మధ్య కాలంలో మార్చిలో దేవకి మాతాజీ వచ్చారు కదా, మా ఇంట్లో ఉన్నారు కదా, ఆహా. ఆవిడ పుస్తకంలో ఒకటి మరణం గురించి ఒక పుస్తకంలో ఒక చాప్టర్ రాశారనమాట. ఉమ్. దాంట్లో ఆవిడ ఏం చెప్తారంటే, ఆవిడ చాలా వింతగా దీన్ని పరిశీలించారు. ఇప్పుడు మాతాజీ చెప్పిన దానికి కొంచెం ఆపోజిట్గా ఉంటుంది. ఆవిడ ఏం చెప్పారంటే, మనకి మరణం అంటే భయం ఉందా లేదా అన్న ప్రసక్తి కాదు. మనకి మరణం అంటే భయం ఉన్నా పర్వాలేదు. మనకి దేని మీద భయం ఉండాలి అంటే జననం మీద. మళ్ళీ పుట్టకూడదురా బాబు, పుట్టకూడదు అనే భయం ఉండాలి మనకి. మనకి మళ్ళీ పుట్టకూడదురా బాబు అనే భయం ఉంటే అప్పుడు మరణం ఉన్నా లేకున్నా అదంతా అది ఇట్స్ అన్ అన్ అండ్ వాయిడ్ కండిషన్. అంటే మనకి భయం దాని మీద ఉండాలి, పుట్టకుండా ఉండాలి మళ్ళీ అని. అది సారీ మాతాజీ, నేను మిమ్మల్ని కాంట్రడిక్ట్ చేయట్లేదు, కానీ నేను క్లారిఫై చేస్తున్నాను. కరెక్ట్ గా చెప్పారు ప్రభు. అది కూడా కరెక్టే ప్రభు. మనం మళ్ళీ పుట్టకూడదు, మళ్ళీ జన్మ తీసుకోకూడదు ప్రభు. మనం ఇప్పుడు ఏకంగా మనం స్వామికి నిరంతరం చాంటింగ్ చేస్తూ అదే కదా ప్రభు మనం కోరుకుంటున్నాము. మీరు కరెక్ట్ గా చెప్తున్నారు ప్రభు. నేనే రాంగ్ గా చెప్పానేమో. లేదు మాతాజీ, మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది తప్పు కాదు. ప్రభు దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. మీరు నాకు ఇంకొంచెం జ్ఞానాన్ని ప్రసాదించారు ప్రభు. నాకు దాని గురించి కూడా ఆలోచించే ఇది దొరికింది ప్రభు ఇప్పుడు నాకు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇందాకలా ప్రభు చెప్పారు కదా, ఈ మోడల్ సందర్భంలో చెప్పారు, ఈ కక్షలో కూడా చెప్పారు. మనకి ఇస్కాన్ లో మనకి అతి అద్భుతమైన వరం ఏంటంటే సాధువుల యొక్క సాంగత్యం. బాగా చదువుకున్న వాళ్ళు, చదివింది అర్థం చేసుకున్న వాళ్ళు, అర్థం చేసుకొని నిజ జీవితంలో పాటించే వాళ్ళ సాంగత్యం ఎక్కడో ఒక్కడ తగులుతుంది. ఈ కేవలం మన ఇస్కాన్ అనే బస్సులో ఉంటే ఎప్పుడో అప్పుడు ఎవడో ఒకడు వచ్చి మనం పలకరిస్తాడు. ఎట్లయితే బస్సులో కూర్చుంటే కండక్టర్ వచ్చి టికెట్ కొరకు అడుగుతాడో, మనం ఏం చేయక్కర్లేదు, వాడే వచ్చి అడుగుతాడు. అలానే ఇక్కడ కూడా వచ్చి మనకు చెప్పి మన దగ్గర నుంచి ఏదైనా తీసుకొని మనకి ఏదైనా ఇచ్చి మన మంచి మార్గంలో పెట్టే అవకాశం చాలా ఉందన్నమాట. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్. అదొక పెద్ద వరం కింద తీసుకుంటే మనం 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 ఏం చేయాలనుకున్నా, ఈ సంఘంలో ఎందుకు ఉండాలనుకున్నా, మనకి ఎప్పుడైనా ఏమైనా డౌట్ ఏమైనా వస్తే మనకి అది గుర్తుపెట్టుకోవాలి. అది ఆ బస్సులోంచి దిగిపోతే మళ్ళీ ఆ సాంగత్యం దొరికే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. హరే కృష్ణ. బాగా చెప్పారు, మంచి ఎగ్జాంపుల్. హరే కృష్ణ. ఇంకెవరైనా ప్లీజ్, వన్ మోర్ లాస్ట్ ఛాన్స్. హరే కృష్ణ. ప్రణామ స్వరూప. అదే ప్రభు, ఇక్కడ 1000 మందిలో ఒక్కరికే కృష్ణ భగవానుడు అర్థం అవుతాడు అంటే అదే ప్రభు. ఎంతమంది ఉన్నా అందరికీ అర్థం కాదు. అది అర్థం కావాలంటే కూడా కొంచెం జ్ఞానము ఇళ్ళకి వస్తేనే అర్థమవుతుంది. అవును మాతాజీ, అవును. అందుకనే ప్రభు చెప్పినప్పుడు సత్సాంగత్యం ఇంపార్టెంట్. కంటిన్యూస్ సత్సాంగత్యంలో వస్తే మీకు పరమానంద శిష్యుల కథ సినిమా చూసే ఉంటారు మీరు. పరమానంద శిష్యుల కథలో శిష్యులు వాళ్ళు ఆయన భార్య అడుగుతుందన్నమాట, వీళ్ళందరూ శుద్ధ మొద్దుల్లాగా ఉన్నారు, మీరు వీళ్ళకి ఎన్నాళ్ళకి నేర్పిస్తారు, ఎప్పటికి వస్తుంది మీరు వీళ్ళకి చదువు అంటే ఆయన చెప్తారు, ఫోన్లో రోజు వచ్చినంత నేర్చుకుంటారు, ఏముంది, కొంత కష్టం ఉంది. ఇప్పుడు చీమలు కూడా బండ మీద వెళ్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆ చీమలు పోయిన మా దారిలో మా ఒక గీత ఏర్పడిపోతుంది ఆటోమేటిక్గా అనమాట.
అలాగే ఏంటంటే ప్రభు చెప్పినట్టు మనం ఇస్కాన్ అనేటువంటి బస్సులో ఉంటే ఖచ్చితంగా మనము ఏదో ఒక సందర్భంలో మనము ఒక మంచి మూడ్లోకి మన మంచి సాధనలోకి నిలబడిపోతాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు ఇంకేం లేకపోతే వీ కెన్ గో ఫర్ క్లోజింగ్ ప్రేయర్స్.